तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरण युज्य च मय्यर्पितमनो बुद्धिर्ममे वैश्यस संशयः। అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధము చేయవలసినది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నాకు యందు స్థిరముగా నిలిపి నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. భగవద్గీత మానవ సమాజానికి అణువణువులో కూడా చక్కటి మార్గదర్శకాన్ని ఇస్తుందన్నమాట. చాలామంది ఆధ్యాత్మిక చింతన పట్ల అవగాహన లేకుండా తప్పుగా దాన్ని అర్థం చేసుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అనేది వస్తే ఇంకా భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి ఏదో ఇంకా సన్యాసి అయిపోవాలా. ఇటువంటివి కొంతమంది చేయడం వల్ల ఏమైంది అంటే చాలామందికి ఆధ్యాత్మిక చింతన అంటేనే భయం. ఏమో సన్యాసులు కలిసిపోతాడేమో, మీ ఆయన హరే కృష్ణ గుడికి వెళ్తున్నాడు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి జాగ్రత్తలు చెప్తుంటారు పాపం కొంతమంది. కానీ భగవంతుడు సన్యాసం దేనికి అంటే చెడుకు సన్యాసం. నిజంగా భగవద్గీతను ఎవడన్నా అర్థం చేసుకుంటే ఒక ఉత్తమమైనటువంటి భర్త అవుతాడు, ఉత్తమమైనటువంటి తండ్రి అవుతాడు, ఉత్తమమైనటువంటి తనయుడు అవుతాడు, సమాజంలో ఉత్తమమైనటువంటి పౌరుడు అవుతాడు. ఇవన్నీ కూడా భగవద్గీతను అర్థం చేసుకుంటే జరిగేటువంటి పర్యవసానాలు. మాకు ఉత్తముడు దేనికండి, అధముడు చాలు అనుకుంటే భగవద్గీత వద్దు. సో భగవద్గీత బాధ్యతను తెలియపరిచేటువంటిది భగవద్గీత. మనిషికి బాధ్యతను తెలియపరిచేటువంటిది భగవద్గీత. ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడు భగవంతుడు? నన్ను స్మరిస్తూ నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు చెయ్యి అంటున్నాడు. ఎందుకు ఆయన్ని స్మరిస్తూనే విద్యుక్త ధర్మాన్ని మనం చేయాలా? మనం సంకల్పించినటువంటి పనిలో విజయాన్ని సాధించాలా అంటే ముఖ్యంగా మనిషికి కావలసినటువంటిది ఏంటి అంటే స్థిరమైనటువంటి మనస్సు ఉండాలా. మనం అనుకున్నది సాధించాలంటే స్థిరమైన మనస్సు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి ఉన్నాడు, వాడు చాలామంది నేను గమనించాను. మన భక్తుడు ఒక ఆయన, వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడు, ఏదో పని చేయాలని భయపడి వచ్చి ఆశ్రమంలో జాయిన్ అయిపోయాడు. ఒకరోజు నాకు ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఏంటది అంటే వాళ్ళ నాన్నగారి ట్యూషన్లో చేర్పించాడంట. ట్యూషన్లో చేర్పిస్తే వీడికి ఎంత చెప్పినా పాఠాలు రావట్లేదు. ఆ అయ్యవారి ట్యూషన్ అయ్యవారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి, రే ఈ పాఠంగా నువ్వు ఒప్పచెప్పకపోతే 500 గుంజులు పెట్టాలి నువ్వు అన్నాడంట. వీడు ఇంటికి వెళ్ళిపోయి పుస్తకం తీసుకొని కూర్చున్నాడంట. కూర్చొని ఒక అరగంట ట్రై చేశాడు ఏమన్నా మనసులో నిలుస్తుందా అని. అసలు ఎంత చదివినా బుర్రకు ఎక్కట్లేదంట. పుస్తకం ముడిచి అక్కడ పెట్టేసి గుంజిళ్ళు ప్రాక్టీస్ చేశాడంట. వారం రోజుల తర్వాత వెళ్ళిపోయి, సార్ ఇట్ అన్నాడంట. ఏంట్రా అన్నాడంట. గుంజిళ్ళు పెట్టేస్తాను సార్, ఎంత చదివినా రాలేదు బుర్రలోకి అన్నాడంట. దగ్గర 400-450 పెట్టేశాడు అంటే వారం రోజులు ప్రాక్టీస్ చేశాడు కదా పాపం. ఆడికి మనసులో పాఠం నిలుపుకునే దానికన్నా గుంజిళ్ళు ఈజీ అయిపోయింది. ఏది 450 గుంజిళ్ళు, 500 దాకా. వాడు 450 దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు వణుకుతున్నాయంట. వీడు చేస్తే మళ్ళీ లేనిపోని తలకినప్పని చెప్పి అయ్యవారు, ఒరే నిన్ను ఈ రోజు నుంచి ఏ పాఠం ఒప్పచెప్పను అతను, నీకేం చెప్పను, నువ్వు రాపో అంతేగాని నువ్వు చాలురా నాయన ఇంకో గుంజిలు పెట్టింది అన్నాడు. సో విద్యార్థి దశలో కావాల్సిందేంటి? ఏకసంద్రాగ్రాహిగా ఉండాలి. అంటే చదివింది చదివినట్టు బుర్రలోకి వెళ్ళాల. ఆ బుర్రలోకి వెళ్ళాలా అంటే వీడు పుస్తకం తీసుకుంటే మనసు ఎక్కడ ఉండకూడదు, అక్కడే ఉండాలా, ఆ సబ్జెక్ట్ మీదే ఉండాలా. అప్పుడు అది బుర్రలోకి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకునేటప్పుడు కూడా నాకు ఆ టెక్నిక్ తెలియదు. ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత ఆ టెక్నిక్ తెలిసింది. సో ఆ టెక్నిక్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేనేంటి అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట, ఒరే ఇది నేను చదువుకునేటప్పుడు కానీ అంటే ఐఏఎస్ ఏదో అయిపోయినవాడిని. సో అప్పుడు లేదు, ఇప్పుడు ఏంటి అంటే ఒక్కసారి నేను ఏదైనా చదవడం కానీ వినడం కానీ అది బుర్రలో నిలిచిపోద్ది. మీకు కావాలంటే ఉదయం దాకా కావాలంటే ప్రవచనం చెప్తాను, నేను కొన్ని 100 కథలు చెప్తాను, అన్ని బుర్రలో ఉన్నాయి. అంటే అది కేవలం ఆధ్యాత్మిక చింతనకు వచ్చిన తర్వాత ఆ మనసును ఎట్లా నిలబెట్టుకోవాలా అనేటువంటిది ఆ యొక్క మర్మం తెలిసిన తర్వాత ఈ రకంగా. సో మీకు అందరికీ నేను చెప్పున్నాను ఇంతకుముందు కూడా, ఒక ఇద్దరు బ్రహ్మచారులు
బిత్తిని అభ్యసించి పోతూ ఉన్నారు. గోదావరి అడ్డం వచ్చింది. గోదావరి ఏంటంటే ఇంత ముందు రోజుల్లో రైలు బ్రిడ్జి, రోడ్ కమ్ రైలు బ్రిడ్జి ఇవన్నీ లేవు. ఏదో తక్కువ ప్రవాహం ఉంటే దాటిపోతా ఉన్నారు. వీళ్ళు దాటడానికి వస్తే ఒక గర్భంతో ఉన్నటువంటి స్త్రీ అక్కడ ఉంది. ఆమె ఒక బ్రహ్మచారిని అడిగింది, ఏమండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది బాబు, కొంచెం నన్ను దాటిస్తారా? అప్పుడు వీడేమన్నాడు బ్రహ్మచారి, గురువుగారు చెప్పారు బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు స్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదని, నేను సహాయం చేయలేను అన్నాడు. ఇంకో బ్రహ్మచారిని అడిగితే అమ్మ భుజాన్ని ఎక్కని చెప్పి భుజాన్ని ఎక్కించుకొని నదిని దాటించాడు. దాటిన తర్వాత ఆ మార్గాన్ని వెళ్ళిపోయింది, వీళ్ళ మార్గాన్ని వీళ్ళు వెళ్తున్నాడు. ఎవరైతే స్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదు అన్నాడో వాడు సహాయపడిన బ్రహ్మచారిని గీరాడు. ఏంటో అన్నాడు, నువ్వు గురుద్రోహివి అన్నాడు. ఏం చేశానురా నేను అన్నాడు. గురువుగారు ఏం చెప్పారు, బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు స్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదు అన్నారు. మరి నువ్వేం చేసావు, ఆమెను భుజాన్ని ఎక్కించుకొని నదిని దాటించావు, నువ్వు గురుద్రోహివి అన్నాడు. వాడేమన్నాడంటే, నేను నదిని దాటించేంత వరకే ఆమెను ఎక్కించుకొని మోసాను, నదిని దాటించి 3 గంటల ప్రయాణం అయిపోయింది, నువ్వు ఇంకా మనసులో మోస్తూ ఉన్నావు, నేను ఎట్ట ఎక్కించుకున్నానా ఎట్ట దించానా, నువ్వు నీ మనసులోంచి మొదటి దింపే అన్నాడు. నువ్వు నీ మనసులోంచి మొదటి దింపే అన్నాడు. సో విద్యార్థి దశలో ఉండేవాడు ఏంటి అంటే, చదువుకునే టైంలో ఆటల గురించి ఆలోచిస్తాడు, చదువుకునే టైంలో కొత్త సినిమా గురించి ఆలోచిస్తాడు, చదువుకునే టైంలో ఎవరో ఒక తండ్రి పిల్లోడితో చెప్పాడంట, ఒరే నువ్వు ఫెయిల్ అయిపోయావు ఏంట్రా, పక్కింటి రోసి ఎంత బాగా చదివింది, ఆ పిల్లని చూసి నేర్చుకోరా అన్నాడంట. వీడు చెప్పాడంట, ఆ పిల్లని చూస్తానే నేను పోయాను ఎగ్జామ్స్లో, ఆ పిల్లని చూస్తానే నేను ఎగ్జామ్స్లో పోయాను అన్నాడు. నువ్వు ఆ పిల్లని చూసి నేర్చుకోరా అన్నావు, నేను చూస్తానే పోయింది ఎగ్జామ్. సో ఏ సమయంలో ఏం చేయాలా? బ్రహ్మచర్యం ఏంటి అంటే నీ భవిష్యత్ జీవితానికి ఫౌండేషన్ లాంటిది. ఆ బ్రహ్మచర్యం అప్పుడు నీ యొక్క ధ్యేయం అంతా లైఫ్లో ఏ రకంగా స్థిరపడాలా. నేను ఒక్క విషయం చెప్తాను, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా కోరికలు అయితే ఉంటాయి నాయన, గోర్లు టెంపుల్లో కట్ చేయి. సో వాడికి ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా వాడి కోరికలు అయితే అందరికీ ఉంటాయి. అవన్నీ నెరవేరాలంటే ఏం కావాలా, నీకు డబ్బు కావాలా, డబ్బు కావాలంటే ఏదో ఒక ఉపాధి ఉండాలా. నువ్వు ఆ ఉపాధి స్థాయికి వెళ్ళేదానికి ముందే నేను ఇంద్రియ భోగాలు అనుభవించాలా, చేయాలా, ఇది చేయాలని చెప్పి విద్యార్థి దశలో ఉంటే నువ్వు లాస్ట్కి ఏమవుతుంది అంటే, నువ్వు కరెక్ట్గా ఆ ఇంద్రియాలన్నీ కూడా అనుభవించే స్థాయికి వచ్చేసరికి నీ దగ్గర డబ్బు లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. లాస్ట్కి ఏమవుతావు, నువ్వు సమాజంలో ఒక దొంగలాగానో ఒక మోసగాళ్ళలాగానో తయారవ్వాలి. అంతేనా కదా? ఇప్పుడు అర్జునుడిని పిలిచాడు ద్రోణాచార్యులు వారు, పిలిచి ఆ చెట్టు మీద పక్షి ఉంది, ఆ పక్షి కనుగుడ్డుకి నువ్వు బాణం కొట్టాలా అని అందరిని పిలిచాడు. దుర్యోధన్ని పిలిచాడు, దుర్యోధన్ని అడిగాడు, నీకేం కనిపిస్తుంది అన్నాడు. నాకు వెనకాల మంచి కొండలు, మంచి సీనరీ, చాలా బాగుంది అన్నాడు. పక్కకు రారా నువ్వు అన్నాడు. అర్జునుడిని పిలిచాడు, కానీ నీకేం కనిపిస్తుంది అన్నాడు. నాకు ఆ కనుగుడ్డు తప్పించి పక్షిలో ఇంకేం కనపట్లేదు అన్నాడు. కొట్టు బాణం అన్నాడు. సో మనకు కూడా మన జీవితం విద్యార్థి దశ అనేటువంటిది మన గమ్యాన్ని చేరుకునేంత వరకు, జీవితంలో స్థిరపడడానికి ఏదైతే నేను సాధించాలా అనేది చేరుకునేంత వరకు కూడా మనకు అది తప్పించి ఇంకేం కనపడకూడదు. అటువంటి దృష్టిని ఆధ్యాత్మిక చింతన మనకిస్తుంది. ఆధ్యాత్మిక చింతన మనకిస్తుంది. తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు ఆధ్యాత్మిక చింతన పిల్లలకి ఎట్లా ఉపయోగపడుతుందా అని, పిల్లలకి అర్థం కావట్లేదు. మరి దీన్ని ఎట్లా ఉపయోగించుకుంటే ఉద్ధరింపబడతావు అనేటువంటిది లేకపోతే ఎట్లా నువ్వు జీవితంలో సాధిస్తా? ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఆయన జాబ్కి వచ్చాడు. జాబ్కి వస్తే ఆయన బాస్ చెప్తున్నాడు, ఈ పని చేసుకురా అని చెప్తున్నాడు. ఈయన ఆ పని చేయట్లేదు. కారణం ఏంటి? ఇంట్లో వాళ్ళు భార్యాభర్తల ఇద్దరు గొడవలు పడి వచ్చారు కదా, ఈయన ఆఫీస్ టేబుల్లో కూర్చుంటే అది గుర్తొస్తుంది. ఈయన బాస్ చెప్తున్నాడు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు పని అర్థం కావట్లేదో, చెయ్యి అన్నాడు. ఈడు చేయట్లేదు. ఎందువల్ల అంటే ఆ బ్రహ్మచారి నది దాటేదాకా మోసాడు, కానీ 3 గంటలు కూడా పక్కనోడు మోస్తా ఉన్నాడు.
ఇంట్లో అయిపోయింది, గొడవ అయిపోయింది. నువ్వు అక్కడ ఇంటి గేటు దాటిన తర్వాత అది మర్చిపోయి ఆఫీస్ గేట్లోకి ప్రవేశించేసరికి పరకాయ ప్రవేశం చేయాలా, అది మర్చిపోవాలా, ఇది గుర్తు తెచ్చుకోవాలా, నీ కర్తవ్యాన్ని సక్రమంగా చేయాలా. అట్లా ఎక్కడిదక్కడికి నువ్వు మర్చిపోయి నీ కర్తవ్యాన్ని బాధ్యతగా చేయగలిగినటువంటి నైపుణ్యం నీలో ఎప్పుడు వస్తుంది అంటే ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. నేను కూడా ఒక్కసారి మేనేజ్మెంట్ ఎట్టుంటదంటే ప్రవచనానికి వచ్చే ముందే ఏదో పలానా దగ్గర అట్లయింది ఎట్లయింది గందరగోళంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత పరకాయ ప్రవేశమే, అవన్నీ మర్చిపోతాం. ఎవడు కూడా ఆలోచించలేడు, ఒరే ఇంత బాగా చెప్పాడు ప్రవచనం, వెనకాల అంతా డిస్కషన్ జరిగినప్పుడు నేర్చుకోవాలి. అది కేవలం ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన వల్లే వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వల్లే వస్తుంది. ఒక ఉద్యోగస్తుడికైనా, ఒక గృహస్థుడికైనా, ఒక బ్రహ్మచారికైనా, ఒక విద్యార్థికైనా, ఎవరికైనా కానీ ఆ మనస్సుని నిగ్రహించడమే ముఖ్యము. నైపుణ్యం, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఎక్కడిదక్కడ అరే మోసి 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 ఎక్కడ మోస్తావు? కలియుగంలో ప్రత్యేకించి బాధలు బోల్డ్ అన్ని. మనకెవడికి ధర్మం తెలియదు కదా, తెలియకుండా పిచ్చి పిచ్చిగా జీవితాలు గడిపాం, అందుకని కష్టాలు చాలా వస్తాయి. ఇప్పుడు తెలిసి చెయ్యి మంటల్లో పెట్టినా తెలియకుండా మంటల్లో పెట్టినా కాలకుండా ఉండదు కదా. నాకు తెలియదు అందుకని పెట్టాను, ఎందుకో మా కాల్చావు అంటే తెలుసుకోరా పనికి మాలినోడా అంటది అగ్నిదేవుడు. తెలుసుకొని పెట్టాలి, తెలుసుకోవాలి. సో ఇది కూడా అంతే, కర్మ సిద్ధాంతం. ఈ ప్రపంచంలో నువ్వు జీవించాలా అంటే ఎట్లా జీవిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అనేటువంటి మార్గదర్శకం చూపించేటువంటిదే భగవద్గీత. భగవద్గీత ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నీ మనస్సును నిగ్రహించడం కోసం, నువ్వు అనుకున్నది సాధించడం కోసం నన్ను స్మరిస్తూ నీ మనస్సును బలోపేతం చేసుకుంటూ నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి అంటున్నాడు. ఒకసారి ఒక రాజు యొక్క పొలంలో, రాజు యొక్క కొలువులో ఈ చిన్న చిన్న పని చేసే వాళ్ళందరూ వచ్చి మంత్రి మీద కంప్లైంట్ ఇచ్చారంట. ఏమనంటే, మేమేమో చాలా చెమటొచ్చి కష్టపడతాము, మాకేమో చిన్న జీతము చిన్న క్వార్టర్సు, మంత్రి బట్టలు నలగకుండా అట్లా వస్తాడు, ఆయనకేమో పెద్ద రాజభవంతి పెద్ద జీతము మంత్రి గారికి, మాకేమో ఇంత కష్టపడితే తక్కువ, ఇదేంటిది? అప్పుడు రాజుగారు అన్నారంట, అరే మీ సమస్యకు పరిష్కారం చెప్తాను, నాకు అంతకన్నా పెద్ద సమస్య ఒకటి వచ్చింది, అది తీర్చండి రా అన్నాడండి. ఏంటది అన్నాడు. వీళ్ళందరూ చిన్న చిన్న ఎంప్లాయీస్. నాకు అర్జెంటుగా మన మదపుట ఏనుగు బరువు ఎంతో తెలియాలిరా, మీరు కొంచెం దాని బరువు ఏంటో తెలుసుకొని నాకు చెప్పండి, అది మీ సమస్య కన్నా అది పెద్ద సమస్యగా ఉంది నాకు, అది ముందు తీర్చండి నాకు అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారండి ఏనుగు చుట్టూ. ఒక తక్కెట ఒకటి చిన్నది ఒకటి తీసుకెళ్ళి, ఒరేయ్ తక్కెట్లో దాన్ని కాలు పెట్టండి రా, ఒరేయ్ దాని తొండం పెట్టండి రా, ఒరేయ్ తోక పెట్టండి రా. సో తోక తొండము కాలు అన్నీ కలిపి లెక్కలేసి రాజుగారికి చెప్పేస్తాం. రకరకాల ప్రయత్నాలు చేశారు. వాళ్ళలో వాళ్ళే అనుకున్నారు, ఒరే తోక తొండము కాళ్ళు బరువు చూసి పొట్ట ఎట్లా చూసేది అన్నాడు. ఒరే నువ్వన్నది కూడా కరెక్టే రే, మరి 4 లెక్కేసి పొట్ట లెక్కేయకపోతే రాజు కదరా దాని బరువు ఎంతో. ఒరే ఇది సామాన్యమైన విషయం కాదురా, రాజుగారు మన వాళ్ళు ఏదో తమాష పట్టించడానికి చెప్పాడు. ఆమెను అందరూ వచ్చేసారంట. వచ్చేసి, అయ్యా రాజుగారు మీరు చెప్పిన పని అవ్వద్దండి, అసలు ఎవరు చేయలేదండి ఆ పని, ఎవరి వల్ల కాదండి. ఆయన మంత్రిని పిలిచాడంట. మంత్రి మన మదపుట ఏనుగు బరువు ఎంతో నాకు కావాలన్నాడంట. సాయంత్రానికి ఆయన వచ్చేసి ఏదో 1000 చిల్లర కేజీలు ఏదో చెప్పాడంట. నువ్వేడు చెప్తావు, మా ఎంతమంది మా వల్ల కాకపోతే నువ్వేడు చెప్పావు, కుదరదు ఇదే అన్నాడంట. అప్పుడు రాజు అన్నాడంట, ఎట్టయ్యా నువ్వు చెప్పగలవు అన్నాడంట. ఏమి లేదు స్వామి, మన పొలంలో మనం ఉత్సవాలకు చేయడానికి పెద్ద తెప్ప ఉంది కదా, ఆ తెప్ప మీదకి ఏనుగుని ఎక్కించారు. ఆ తెప్ప మీదకి ఏనుగు ఎక్కగానే ఆ బరువుకి నీళ్ళకి ఉపరితలం పెరిగింది, అక్కడ మార్క్ చేశారు, ఏనుగుని దింపేశారు. తర్వాత కొలతలు వేసి రాళ్ళు వేశారు. ఏగా ఏనుగు ఎక్కినప్పుడు ఆ నీటి ఉపరితలం ఎక్కడికి పెరిగిందో అక్కడ దాకా నీరు వచ్చిన తర్వాత ఎంత బరువు రాళ్ళు ఉన్నాయో దాన్ని బట్టి ఏనుగు లెక్కేశాను అన్నాడు.
ఏనుగు లెక్కేసాను అన్నాడు. అప్పుడు రాజు చెప్పాడు, మీకు బుర్ర మోకాళ్ళలో ఉందిరా, మంత్రికి బుర్ర ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది, అందుకని ఆయనకి ఎక్కువ జీతము ఎక్కువ ఫెసిలిటీ ఇస్తాం అన్నాడు. సో మనకు కూడా బుర్ర కరెక్ట్గా పనిచేయాలా అంటే దానికి మేధస్సు, ఆ మేధస్సు ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సక్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మనకు దోహదపడుతుంది. మనం ఇప్పుడు ఏంటి అంటే ఆ మనస్సును ఎట్లా నిలబెట్టుకోవాలా అనేటువంటిది ప్రాక్టీస్ చేయని దానివల్ల ఒక పని చేసేటప్పుడు ఇంకో దాని మీద ఆలోచన, ఇంకో పని చేసేటప్పుడు ఇంకో దాని మీద ఆలోచన. ఒక బ్రహ్మచారి ఉన్నాడంట, రోజు భగవద్గీత చదివేవాడంట. ఆయన ఇంటి ముందు ఒక వేశ్య ఉండేదండి, వేశ్య ఉండేది. ఇద్దరు ఎందుకో ఒకే రోజు మరణించారంట. ఎవరు? ఈ బ్రహ్మచారి, వేశ్య. యమధర్మరాజు ఈ భగవద్గీత చదివే ఆయన దగ్గరికి ఏమో యమకింకర్లను పంపించాడంట, ఆ వేశ్య దగ్గరికి ఏమో విష్ణుదూతలు వచ్చారంట. ఏం అర్థం కాలేదు, ఇతను చూస్తున్నాడు, యమకింకర్లు వచ్చారు. ఏయ్ ముట్టద్దు నన్ను, నేను రోజు భగవద్గీత చదువుతా, నా దగ్గరికి మీరు వచ్చారేంటి, విష్ణుదూతలు రావాలి నా దగ్గరికి అని చెప్పి తొంగి చూశాడంట. ఆ వేశ్య ఇంటి దగ్గరికి విష్ణుదూతలు వచ్చినారంట. ఏయ్ ఇదేంటిది, మిస్ మ్యాచ్ అయినట్టుంది, పొరపాటున నా దగ్గరికి రావాల్సిన విష్ణుదూతలు అక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు, అక్కడికి వెళ్ళాల్సిన యమకింకర్లు ఇక్కడికి వచ్చినట్టున్నారు, లేదు లేదు అని చెప్పి రచ్చ చేస్తున్నాడంట. ఈ లోపల విష్ణుదూతలు విన్నారంట. ఇని ఒరే మూర్ఖ, ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం అక్కడికే వచ్చాము, నువ్వు భగవద్గీత చదివావు కానీ ఏ రోజు మనసు ఇక్కడ పెట్టల. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం. ఎవడొస్తున్నాడు ఆ వేశ్య ఇంటికి, ఎవడు పోతున్నాడు ఆ వేశ్య ఇంటి నుంచి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం వేశ్యాయ నమః. నువ్వు భగవద్గీత చదువుతున్నావు, మనసు ఎప్పుడు పెట్టలేదురా మూర్ఖ. 24 గంటలు ఆ వేశ్య ఇంటికి ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు అదే చూస్తా ఉన్నావు నువ్వు. నీ ధ్యానం భగవద్గీత మీద లేదు. కానీ ఆ వేశ్య అరే 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 ఏ జన్మలో చేసిన పాపమో ఈ నీచమైన జన్మెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఆమె వేశ్యవృత్తి చేస్తున్నా కానీ నువ్వు చదివే భగవద్గీత శ్లోకాలు వింటూ ఉండింది. ఆమె ధ్యానమంతా నీ శ్లోకాలు వినడంలో ఉండింది, నీ ధ్యానం అంతా ఆమె మీద ఉండింది. అందుకని రాపోదాం. అది ఆధ్యాత్మికమైన భౌతికమైన కానీ మనస్సును నువ్వు నిలపగలిగినప్పుడే నీ యొక్క కర్తవ్యంలో సక్రమంగా న్యాయం చేయగలవు. ఆ మనస్సును నిలపాలా అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరణ యుధ్యచ. ఎప్పుడు నన్ను స్మరిస్తూ ఉండు, ఎప్పుడు నన్ను స్మరిస్తూ ఉండు. అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇవన్నీ సమాధానాలు. అర్జునుడు ఏమడుగుతున్నాడో తెలుసా? అయ్యా స్వామి, గాలినైనా నేను ఆపగలను కానీ మనోవేగాన్ని ఆపలేకుండా ఉన్నాను. మీలో ఎంతమంది గాలిని ఆపుతారు చెప్పండి, చేయొద్దండి. ఒక్కరు గాలిని ఆపలేరా? అర్జునుడు గాలిని ఆపే సామర్థ్యం ఉందంటే అర్జునుడిలో. నేను గాలినైనా ఆపగలను కానీ ఈ మనోవేగాన్ని ఆపలేకుండా ఉన్నాను. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట. ఇప్పుడు నేను చెప్తున్నాను, పూర్తిగా వింటున్నాడని ఏం గ్యారంటీ ఏం లేదు. 4 దిక్కులకి వెళ్ళిపోద్ది మనసు, కానీ నన్నే చూస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చదువుకునేటప్పుడు గమనించాను, టీచర్ పాఠం చెప్తా ఉంటాడు, సడన్గా ఆయనకి వస్తుందా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని, అటా చూస్తాడు పిల్లకాయల్ని. ఏయ్ లేరా అంటాడు. సార్ ఏం చెప్పాను రా అంటే, సార్ ఖచ్చితంగా ఏదో చెప్పారు సార్ మీరు. అదేరా ఏం చెప్పాను సార్? చెప్పకుండా ఎట్టుంటారు సార్, మీరు గంట నుంచి చెప్తానే ఉన్నారు సార్. అదేరా ఏం చెప్పారు? ఏదో ఒకటి చెప్పేశారు సార్ మీరు. అప్పుడు అయ్యవారు ఏమంటాడు, అరే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ రా నీది, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. మన జీవితం అంతా ఇదే, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. దీనివల్లే సమస్యలు. భగవంతుడు భగవద్గీత ద్వారా ఏం చెప్తున్నాడంటే, నీ మనస్సును నువ్వు ఉన్న దగ్గరే నిలిపేటువంటి సాధన అది చేయరా బాబు అంటున్నాడు. అది చేస్తే నీ జీవితం సక్సెస్, విజయం.
ఏ దశలో ఉన్నవాడైనా కానీ విజయాన్ని సాధిస్తాడు. విద్యార్థి వాడు విజయం సాధిస్తాడు, ఉద్యోగస్తుడు విజయం సాధిస్తాడు, వ్యాపారస్తుడు విజయం సాధిస్తాడు, ఈ గృహస్థుడు విజయం సాధిస్తాడు. మనస్సును నిగ్రహించిన వాడు గంట చేసే పని 10-15 నిమిషాలు చేసేస్తాడు. ఆ మనోనిగ్రహం లేనటువంటి వాడు గంట పని 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా చేయలేడు. ఇంతకు ముందు విద్యార్థుల్లో ఇప్పటికీ కూడా ఎఫిషియన్సీ లేదు. ఏదో పుస్తకాలు పురుగులాగా చదివేస్తారు, ప్రాపంచికంకి వస్తే దేనికి పనికిరాడు. జీవితంలో ఏదైనా కష్టాలు వస్తే వాటిని కూడా ఎదుర్కోలేరు. ఒకసారి ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లవాడు ఆశ్రమంలో జాయిన్ అయ్యాడు. నాకు మంత్రాలయంలో ఏదో ప్రవచనం ఉండి ఆయన తీసుకెళ్ళా తోడు. తీసుకెళ్తే ప్రోగ్రామ్ టైం అవుతా ఉంది. నేను చెప్పాను, డ్రైవర్ కార్ దగ్గర ఉంటాడు, పిలుచుకురా అన్న. వీడు వెళ్ళి వచ్చేసి డ్రైవర్ లేడు అక్కడ అన్నాడు. సరే టైం అయిపోతుందని చెప్పి, ఇంకా అప్పట్లో సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు. నేను బయలుదేరి బయటికి వెళ్ళి నేనే చూసుకుందాం, ఇంక వీడిని అడిగి ఉపయోగం లేదని చెప్పి బయటికి లేచి వచ్చా. ఆ గెస్ట్ హౌస్ రిసెప్షన్ దగ్గర ఉన్న డ్రైవర్, ఏమయ్యా ఎక్కడ పోయావు, ఇందాక మా వాడు వస్తే కనపడలేదంట. ఆడేమన్నాడంటే, గురువుగారు నేను ఇక్కడే నిలబడి ఉన్నాను, మీ వాడు నా ముందు నుంచే నన్ను చూసుకుంటూ వెళ్ళాడు, మళ్ళా వచ్చేసాడు అన్న. ఏమయ్యా ఇక్కడ చూసావా, ఇక్కడ చూశాను, కానీ మీరు కారు దగ్గర ఉంటారని చెప్పి కదా చెప్పారు, కారు దగ్గర లేడు అందుకని లేడని చెప్పారు. పరమానందయ్య శిష్యులు పాప అతను ఒక్కడే కదా, ఇప్పుడు అందరూ అంతే. ఏదైనా ఒక పని చెప్పండి మీ పిల్లలకి, అబ్బే సమస్య లేదు, ఆడికి ఒకటి కాకపోతే ఇంకో ఆలోచన రాదు అంటున్నారు. కానీ ఇంతకు ముందు రోజుల్లో మేము చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేసుకునేవాళ్ళం. మా నాన్నగారు ఒక గెజెటెడ్ ఆఫీసరు, ఇంట్లో జవాన్లు వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన మొదట్లోనే మాకు ఒక విషయం చెప్పాడు, మీరు పెద్ద అయిన తర్వాత మీ భవిష్యత్తు ఎట్లుంటుందో తెలీదు, చిన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గర పనులు చేయించుకోవడం ఇవన్నీ చేయకూడదు, గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇచ్చింది నా పనులే చేయాలా, మీ పనులు మీరే చేసుకోవాలని చిన్నప్పుడే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఏ పని చేయించుకునే దానికి లేదన్నమాట. సో అప్పటి నుంచి అవన్నీ చేర్చుకో. ఇప్పుడు విద్యా విధానంలో ఏమిట్లా ఉంది అంటే, వీడికి నొప్పి తెలియకుండా 24 సంవత్సరాలు పెంచుతారనమాట. వీడికేం తెలియదు, షూ వీళ్ళే వేస్తారు, సాక్స్ వీళ్ళే, బాక్స్ వీళ్ళే, బస్సు ఎక్కించడం, బస్సు దింపించడం, అన్నీ స్పూన్ ఫీడింగ్. తండ్రి రిటైర్ అయిపోయేసరికి వీడికి కొంచెం ఉద్యోగం ఏదో వచ్చే స్టేజ్ వస్తుంది. అప్పుడు తండ్రి అంటాడు అనమాట, ఒరే ఇన్ని రోజులు మిమ్మల్ని గొడ్డులాగా పెంచాను, ఇంకా నేను రిటైర్ అయిపోయాను, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలరా అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నాన్నగారు మా కాళ్ళు ఉన్నాయా అండి అంటాడు. ఎందువల్లంటే ఈయన మోసాడు కదా, 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు మోసాడు, కాళ్ళు ఉండేది కూడా తెలియదు, అట్ట మోసాడు ఉదిగారంగా. అందుకని వాడు అప్పుడు నీ బాధ్యత నువ్వు చూసుకోవాలంటే, నాన్నగారండి కాళ్ళు ఉన్నాయండి మాకు అంటాడు. కానీ ఇంతకుముందు రాజకుమారుడైనా భటుడి కుమారుడైనా గురుకులానికి వెళ్ళి గురువుగారి దగ్గర సేవలు చేస్తూ శిక్షణ పొంది, అంటే మొదట కష్టం తెలిస్తే సుఖమైన కష్టమైన రెండింటిని ఫేస్ చేయగలడు. ఇప్పుడు ఏంటి అంటే టోటల్ అన్ని విరుద్ధమే. ఇప్పుడు మొదట వాడికి సుఖం ఏర్పాటు చేయడం, రేపు కష్టం వస్తే వాడు తట్టుకోలేడు. తట్టుకోలేక ఏం చేస్తాడు, వాడి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒరే నాకు చాలా కష్టాలు ఉన్నాయి రా అని చెప్పి ఏడుస్తాడు. వాడంటాడు, ఒరే మన కష్టాలు మర్చిపోవాలంటే నాకు ఫ్రెండ్ ఉన్నాడు రా, వాడి దగ్గరికి వెళ్తాం అంటాడు. ఎవడ్రా వాడు అంటే, వాడు ప్రసాదురా అంటాడు. ఎవడ్రా ప్రసాద్ అంటే, ప్రభుత్వ సారాయి దుకాణం రా అంటాడు. కష్టాలు మర్చిపోవడానికి చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్పించాలి పిల్లలకి, కొంచెం కష్టపడ్డం ఇవన్నీ నేర్పించాలి. మరీ ముదిగారం చేస్తే రేపు అసలు దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. ఇంతకుముందు వాడు రాజకుమారుడైనా భటుడు కుమారుడైనా గురుకులానికి వెళ్ళాలా, గురువు గారికి సేవ చేయాలా, భిక్షాటం చేయాలా, అన్నీ చేస్తే వాడికి విద్యను నేర్పించేటువంటి. సో మనం అన్ని రకాలుగా చూసుకుంటే భగవద్గీత, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా మానవాళికి ఒక మార్గదర్శకాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఏంటి అంటే మనోనిగ్రహం, మనస్సుని ఎట్లా నిగ్రహించాలా, ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే ఏకాగ్రతను ఉంచి ఫలితాన్ని ఎట్లా సాధించాలా అనేటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మనకు బోధిస్తుంది. సో అర్జునుడు అంటున్నాడు, నేను గాలినైనా ఆపగలను కానీ
ఈ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను. నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయండి. మనం ఇక్కడే కూర్చొని ఉంటాం, వెళ్ళిపోద్ది మైండ్. డిన్నర్కి ఇంకా టైం అయిపోతుంది, ఏనేదో ప్రవచనం చెప్తానే ఉన్నాడు, వెళ్ళిపోతే బాగుండు, ముగిస్తే బాగుండు, ఏదో రకరకాల మనసు. సో ఆ మనస్సును నిగ్రహించినప్పుడు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా అతను అనుకున్నది సాధించేదానికి అవకాశం ఉంది. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుధ్యచ, ఎలవేళలా నన్ను స్మరిస్తూ ఉండు. స్మరిస్తూ నీ కర్తవ్యాన్ని చేయి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి భగవత్ నామాన్ని స్మరించడం, ఇంకోటి భగవత్ తత్వాన్ని వినడం, ఒక కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవడం. అంటే ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో కూడా భగవంతుడు రక్షకుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం. చరిత్రలో ఒక భక్తుడు ఉన్నాడంట, రోజు భగవద్గీత అయితే చదివేవాడు. ఒకరోజు సర్వధర్మాన్ పరిత్యజ్య, అది కాదు, అనన్యశ్చింతయంతో మాం యోజనాం పర్యుపాసతే దేశాభి నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతలో ఉంటే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అనే శ్లోకం చదివాడు. చదివి అందరి యోగక్షేమాలు భగవంతుడు ఎక్కడ చూసుకుంటాడు, ఈ శ్లోకం భగవద్గీతలో ఉండదగింది కాదు అని చెప్పి ఎర్రసిరాతో దాన్ని కొట్టేశాడు. ఆ శ్లోకాన్ని కొట్టేసి భిక్షాటనకి వెళ్ళాడు. ఆయన భగవద్గీత చదవడం, భిక్షాటన చేసుకోవడం, భార్య ఆయన జీవనం గడపడం. భిక్షాటనకి వెళ్తే ఎవడు భిక్షం పెట్టాల. ఒకరింట్లోకి వెళ్తే మా ఇంట్లో అనారోగ్యంగా ఉందండి, వంట మేమే చేసుకోలేదు అని. ఇంకోరింట్లో మాకు అశౌచం అన్నారు. అట్లా ఎవరి దగ్గర భిక్ష లభించాల. ఇంటికి నిరాశగా వచ్చాడు. వస్తే ఇంట్లో నుంచి మన మిడ్ డే మీల్స్ కిచెన్లో నుంచి సాంబార్ వాసన వస్తుంది కదా, మంచి సాంబార్ వాసన, అన్ని పంచపక్ష ప్రమాణాలు అన్ని వాసనలు వస్తూ ఉన్నాయి. అరే నాకు భిక్ష ఎక్కడ దొరక్క ఈరోజు ఆకలితో చావాలని చెప్పి నేను వచ్చాను, ఇదేంటి ఇంట్లో గమగమ మంచి వంటకాల వాసన వస్తుంది అని చెప్పి ఇంట్లోకి వచ్చాడు. వస్తే భార్య మీద దూకేసింది. ఏంటండి మీరు మరీ దుర్మార్గంగా తయారయ్యారు, ఏం చేశానని. మీ శిష్యుడికి మొయ్యలేనటువంటి మోత ఇచ్చి పంపించావు, ఆయన మొయ్యలేకపోతే చిన్నపిల్లోడు, బరువు ఎక్కువ, కొంచెం మెల్లిగా నడిస్తే ఏమైపోయింది, ఏదో బెత్తంతో కొట్టావంట, వాతలు చూపించాడు. ఇతను అన్నాడు, ఏందే నేనే ఇంకా శిష్యుడు కాలేదు, నాకెవరే శిష్యులు. మళ్ళీ అబద్ధాలు ఒకటి. ఆ పిల్లోడు పాపం ఎంత కష్టపడ్డాడు, ఎన్ని బరువులు తెచ్చాడు, అన్ని సరుకులు తెచ్చాడు. 1 నెలకు కాదు 4 నెలలకు సరిపోతాయి ఈ సరుకులన్నీ కూడా. బలేటోళ్ళు మీరు, ఇంత కఠినంగా ఎట్ట తయారయ్యారు, అది ఇది అని. ఇతనికి ఏం అర్థం కాలేదు. నేను భిక్ష ఎవడు వేయలేదని చెప్పి నేను కలత చెంది వస్తే ఈమెమో ఇట్టంటుంది ఏంటబ్బా అని చెప్పి కొంచెం కలుతున్నప్పుడు భగవద్గీత చదివితే, ఒక శ్లోకం చదివితే ఏదైనా కొంచెం మనశ్శాంతి ఉంటుందని చెప్పి భగవద్గీత తీసుకొని పేజీలు తిప్పుతూ ఉంటే, ఏదైతే అనన్య చింతయంతో మాం యోజనాం పర్యుపాసతే అనే శ్లోకం ఎర్రసిరాతో కొట్టేశాడో అది మళ్ళా మామూలు స్థితిలో ఉండి ఎర్రసిరా పోయి ఉందన్నమాట. అప్పుడు అతనికి అర్థమైంది, నేను భగవంతుడు చెప్పిన వాక్యం మీద విశ్వాసం లేని దాని వల్ల ఆయనే స్వయంగా సరుకులన్నీ తీసుకుని వచ్చి ఇచ్చి ఆ విశ్వాసాన్ని కల్పించేటట్టు చేశాడు భగవంతుడు. నా ఇంటికి వచ్చింది ఆ భగవంతుడే. సో ఇట్లాగా ఆధ్యాత్మిక చింతన వల్ల ఏంటి అంటే మనకు అభద్రతలు, ఇన్సెక్యూరిటీ. ఒక పక్షి తినేటప్పుడు మీరు గమనించండి, ఒక గింజ తింటుంది, తిని భయపడుతూ అటు ఇటు చూస్తుంది, మళ్ళీ ఇంకో గింజ తింటుంది. అంటే ఎవరెప్పుడు దాన్ని ఆక్రమణ చేస్తారని భయం. ఇప్పుడు మనుషులు కూడా భార్య భర్తను మోసం చేస్తేమో, భర్త భార్యను మోసం చేస్తాడేమో, పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేస్తారేమో, లేకపోతే ఫ్రెండ్స్ని మోసం చేస్తారేమో, పార్ట్నర్లు పార్ట్నర్ని మోసం చేస్తారేమో. వీడు ఆ పక్షిలాగా గింత తిని ఇట్టెట్ట అనకపోయినా లోపల మాత్రం ఇట్టెట్టనే ఉంటుంది. వాడి గుండెలో మనసులో ఎట్టగా ఆ పక్షి ఒక గింజ తిని ఇట్టుంటుందో వీడు బయటకు అటు కనపడ్డు, కానీ లోపల మనసులో మాత్రం ఎప్పుడు భయమే. ఎవడు ఏం చేస్తాడో, పార్ట్నర్ మోసం చేస్తాడేమో, పనోడు మోసం ఎందువల్ల అంటే మనుషుల్లో ప్రిన్సిపల్స్ లేవు. నేను ఉదయం కథ చెప్తా ఉన్నాను, ఉదయం నిన్న
మనుషులు ఎట్లా అంటే ఒక గానుగన నూనె వ్యాపారం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఉంటే ఒకడు నూనె కొనడానికి వచ్చాడు. ఆ ఎద్దు తిరుగుతూ ఉంది. ఈ యజమాని ఏం పట్టించుకోవట్లేదు. యజమాని అమ్ముకుంటున్నాడు నూనె. ఈడ యజమాని దగ్గరికి వెళ్ళిపోయి, ఏమయ్యా ఎద్దునట్టు వదిలేసావు, అది తిరగకుండా ఉంటే నీకు నష్టం కలగదా అన్నాడు. అప్పుడు ఆ యజమాని చెప్పాడు, నువ్వేం కలత చెందదు బాబు, దాని మెడలో గంట పెట్టాను, అది తిరిగేటప్పుడు ఆ గంట మోగుతూ ఉంటుంది, ఆ గంట శబ్దం ఆగిపోతే వెళ్ళి 2 దెబ్బలేస్తాను, మళ్ళీ తిరుగుద్ది అన్నాడు. వీడేమన్నాడంటే, ఆ ఎద్దు ముందుకు తిరగకుండా ఒకే దగ్గర నిలబడుకొని ఆ మెడ ఇట్టా ఇట్టా ఆడిస్తే అప్పుడు కూడా గంట మోగద్ది కదా, నువ్వు మోసపోతావు కదా అన్నాడు. అప్పుడు ఆ యజమాని అన్నాడు, ఆ ఎద్దు నీ అంత తెలివైంది కాదులే అన్నాడు. ఆ ఎద్దు నీ అంత తెలివైంది కాదులే అన్నాడు. ఎక్కడ లేని చావు తెలివితేటలు ఈ మనిషికే వస్తాయి, జంతువులు పర్వాలేదు. ఎక్కడ లేని చావు తెలివితేటలు ఈడికే వస్తున్నాయి. జంతువులు ప్రకృతి ప్రకారం పోతా ఉన్నాయి. వీడికి తెలివితేటలు భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాలతో ఉన్నటువంటి ఈ యొక్క జైలు నుంచి బయటపడరా అని చెప్పి తెలివితేటలు ఇస్తే, వాడు ఇక్కడ పర్మనెంట్ గా సెటిల్ అవడానికి తెలివితేటలని ఉపయోగిస్తున్నాడు. అంటే పాపాలు చేసి ఇక్కడ సెటిల్ అవడానికి వీడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో మనిషి ఆ అభద్రతా భావన, ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు టెన్షను, భయము, ఆందోళన, వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, ఆ భగవంతుడు రక్షకుడున్నాడు. నేను ఉదయం కూడా చెప్తూ ఉన్నాను, ఈ మహావతార్ నరసింహదేవ్ అని సినిమా వచ్చింది, అందరూ వెళ్తా ఉన్నారు, చాలా మంచిది. దాంట్లో ప్రహ్లాదుడు ఏంటి, ప్రహ్లాదుడు రంపాలతో కోస్తున్నా, పాములతో కాటేపిస్తున్నా, ఏనుగులతో తొక్కిస్తున్నా ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. 5 ఏళ్ల వయసులో ప్రశాంతంగా ప్రహ్లాదుడు ఉన్నాడు. మనం 5 ఏళ్ల వయసులో లేము ప్రశాంతంగా, 10 ఏళ్ల వయసులో లేము, 20 ఏళ్ల వయసులో లేము. జీవితం అంతా అనుభవం అయ్యి చచ్చేటప్పుడు కూడా ప్రశాంతత లేదు, ఎప్పుడు టెన్షన్. ఎప్పటికి వస్తుందా నీకు ప్రశాంతత? ఆయన ప్రశాంతంగా ఉండగలిగాడు అంటే కారణం ఏంటి? నువ్వు ఎంత వయసు వచ్చినా ఉండలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? ఒకటే కారణం, ఆ భగవంతునికి శరణాగతి పొందాడు, నువ్వు పొందలేదు. తన జీవితాన్ని భగవంతుడి చేతిలో పెట్టేశాడు. ఆయన చేతిలో నా జీవితాన్ని పెట్టినప్పుడు నాది కాదు బాధ్యత, ఆయనది బాధ్యత నన్ను రక్షించేది. ఆయన చేతిలో పెట్టేశాడు, ఆయన చేతిలో పెట్టేశాడు. అందువల్ల ప్రశాంతంగా ఉన్నాడు. వాళ్ళకు భయం వేసింది, ఒరే నిన్ను చూస్తే నాయనా ప్రహ్లాద ముక్కు పచ్చలారనోడివి, నిన్ను చంపాలని చేతులు రావట్లేదురా, మీ నాన్నగారి మాట వినేదా నాయనా. ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, మీరెంత అమాయకులయ్యా, ఎంత మూర్ఖులయ్యా, మీరు మా నాన్న చంపేయాలంటే నేను చనిపోతాను అనుకుంటున్నారా? ఆ శ్రీహరి నిర్ణయిస్తే నేను మరణిస్తాను, మీరు నిర్ణయిస్తే నేను మరణించను. సో అందువల్ల ఈ భగవత్ చింతన ఆ ఇన్సెక్యూరిటీ మనిషిలో పోగొడుతుంది. ఒక బలమైన భగవంతుడు మన వెనకాల ఉన్నాడు అనే విశ్వాసం ఎంతో పీస్ఫుల్గా జీవితం నడిచేదానికి భగవంతుడు ఉన్నాడు, రక్షకుడు. అదే సమయంలో మనోనిగ్రహం, మనసును నిగ్రహించడం, వీటన్నిటి ద్వారా ఓవరాల్గా మన యొక్క జీవితం అనేది ఒక అద్భుతంగా తయారవుతుంది. లైఫ్ నిజంగా సఫరింగ్ కోసం కాదు, ఎప్పుడు ఏడుస్తూ. కలియుగంలో చూడండి, ఒక్కడిని ఏవం ప్రసన్న మనసో భూతత్వం వేసి వెతికినా కానీ ప్రశాంతంగా ఉండే ముఖార మీద కనిపించదు. ఎప్పుడు ఎవడి మొహమన్న చూడండి చిట్లిచ్చుకొని ఉంటాడు, ఎప్పుడు టెన్షనే. ఏమంటే లోపల కురుక్షేత్రం. సో ఆ ప్రశాంతమైన మనసు ఉండాలంటే అర్జునుడు యుద్ధంలో కూడా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందువల్ల? ముందు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. భీష్ముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు, రేపు సూర్యాస్తమం లోపల
పాండవులన్నా జీవించి ఉండాలా, నేనన్నా జీవించి ఉండాలా. ఈ ప్రతిజ్ఞ అయిన తర్వాత కృష్ణుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడు ఏం చేస్తున్నాడు? శుభ్రంగా పడుకొని మంచి గురక పెట్టి నిద్రపోతున్నాడు. అర్జునాలు అయ్యన్నాడు. ఏంటి స్వామి ఇట్లా వచ్చారని. కౌరవుల క్యాంపులో ఏం జరిగిందో తెలుసా అన్నాడు. వేగులు చెప్తే విన్నాను స్వామి అని. ఏం విన్నావు? భీష్ముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు, రేపు సాయంత్రం లోపల ఆయనన్నా జీవించి ఉండాలా, మేమన్నా జీవించి ఉండాలని. అంత పెద్ద ప్రతిజ్ఞ భీష్ముడు చేస్తే నువ్వు ప్రశాంతంగా పడుకొని గురకపెట్టి నిద్రపోతావా అన్నాడు కృష్ణుడు. స్వామి, ఎవరు మేల్కొని ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరుగుతుంది కదా, అటువంటి మీరు మేల్కొని ఉన్నప్పుడు నేను మేల్కొని ఏం చేస్తాను, అందుకని పడుకోను. ఎవడైనా ఆయనకి సరెండర్ అయితే ఇది లైఫ్, బిందాస్, హ్యాపీ. ఏ రోజు నిద్ర పట్టకుండా అంట నో, హ్యాపీగా నిద్రపోతాడు అర్జునుడిలాగా. కురుక్షేత్ర సంగ్రామంలోనే భీష్ముడు ఒక్కటి చాలు అందరిని చంపేస్తాడు. ఎందువల్లంటే ఆయనకు మృత్యువు లేదు, ఇచ్చా మృత్యువు. ఆయన కోరుకుంటే మృత్యు వస్తుంది, లేకపోతే మృత్యువు లేదు. మరి ఆయన్ని చంపలేరు కదా. మరి ఆయన యుద్ధ నైపుణ్యం ముందు వీళ్ళందరూ ఎంత చిన్నోళ్ళు. అంత పరిస్థితుల్లో కూడా అర్జునుడు హ్యాపీగా పడుకోండి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అంతేనంటావా అన్నాడు. స్వామి, రేపు మళ్ళా యుద్ధం చేయాలి కదా, మీరు వదిలేస్తే నేను పడుకుంటాను అన్నాడు. సరే పడుకో. అర్జునుడు నిద్రపోయాడు. కృష్ణుడు నేరుగా ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ద్రౌపది రా అన్నాడు. ఎక్కడికి స్వామి? రామ్మా నాతోటి. ఎక్కడికి ఎందుకు, రా నాతోటి. ద్రౌపదిని తీసుకున్నాడు. వెళ్తా ఉంటే ఆమె నడుస్తుంటే కాళ్ళ చెప్పులు శబ్దం వచ్చిందండి. టప్ 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 అని చెప్పులు కొట్టుకున్నాడు. అమ్మ నీ పాదరక్షలు వదిలే అన్నాడు. ఆమె పాదరక్షలు వదిలేస్తే అవి తీసి చేతిలో పట్టుకున్నాడు. ఎవరు? కృష్ణుడు. ఆయన దోవతి కుర్చీ లాగేశాడు, ముందుది లాగేసి చీరలా కప్పేసుకున్నాడు. కప్పేసుకొని చేతిలో పాదరక్షలు పెట్టుకొని ద్రౌపది ముందు వెళ్తూ ఉంటే వెనకాల ఈయన కూడా ఒక స్త్రీలాగా. అందరూ ఏమనుకున్నారు? రాణిగారు వెళ్తూ ఉంటే వెనకాల సేవకురాలు. ఎందువల్లంటే చెప్పులు పట్టుకొని ఉన్నాడు కదా. కౌరవుల క్యాంపులోకి వచ్చేసరికి వాళ్ళు వదిలేశారు. నేరుగా భీష్ముడు ఉండేటువంటి గుడారం దగ్గరికి వెళ్ళాడు. ఈ దుర్మార్గులు ఏదేదో మాట్లాడారు. 10 రోజులు నేను సేనాధ్యక్షుని చేస్తే ఎవరిని చంపలేదు, అది లేదు ఇది లేదు అని మాట్లాడారు. దానికి ఆయన కలత చెంది భీష్ముడు భగవంతుని మీద ధ్యానంలో కూర్చోన్నాడు. ఎప్పుడన్నా మనసు కలత చెందితే మాల తీసుకొని హరే కృష్ణ మంత్రం జపం చేయండి. ఒక్క మాల చేస్తే మీ మనసు కలతలన్నీ పోతాయి. కానీ మనకు అది వద్దు. ఎందువల్లంటే గురువుగారు జీవితం అంతా ఏడ్చి ఇప్పుడు ఆనందంగా బతకమంటే ఎట్టండి, అలవాటైపోయిందండి ఏడవడం, అందుకని మేము మాల పట్టుకోమండి. ఆయన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. భీష్ముడికి తామాడు వాళ్ళ అన్న మాటలకి కృష్ణుడు చెప్పాడు ద్రౌపదికి, పోయి భీష్ముడి పాదాలు పట్టుకోమ్మా అన్నాడు. ద్రౌపది వెళ్ళిపోయి భీష్ముడి పాదాలు పట్టుకుంది. భీష్ముడు ఏమన్నాడు? దీర్ఘ సుమంగళి భవ సౌభాగ్యవతి భవ అన్నాడు. అయిపోయింది పని. ఏం ప్రతిజ్ఞ చేశాడు? రేపు సూర్యాస్తమం లోపల పాండవులన్నా జీవించి ఉండాలి, నేనన్నా జీవించి ఉండాలి అన్నాడు. ద్రౌపది ఏమనింది? స్వామి మీ మాటలు అసత్యం కాదు కదా అని కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు దేవి అన్నాడు. ద్రౌపది. నువ్వు ఎట్టా వచ్చావు? ఈయనేమో చేతిలో చెప్పులు పట్టుకొని ముసుగేసుకొని నిలబడుతున్నాడు. ఎవరది అన్నాడు భీష్ముడు. ముసుగుదీలా. ఎవరది అన్నాడు. ముసుగుదీలా. ఎవరది అన్నాడు. భీష్మ గర్జన చేశాడు. మెల్లిగా ముసుగు తొలగించాడు. కమలాక్షుడు, ఏ దేవదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నీ భక్తుల్ని కాపాడడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతావయ్యా, ఆ చేతిలో చెప్పులేంటి, ఆ ముసుగు ఏంటి అని చెప్పి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించి స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. ఆయన్ని నమ్ముకుంటే ఏ స్థాయి కన్నా దిగజారి వాళ్ళని కాపాడుతాడు ఆ భగవంతుడు. అటువంటి భగవంతునికి శరణాగతి పొంది మనోనిగ్రహం కోసం ఆయన మంత్రాన్ని జపిస్తూ జీవితాన్ని ఎవరైతే సాగిస్తారో వాళ్ళ లైఫ్ ఎట్టుంటుందంటే ప్రతి మూమెంటు చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని సేవిస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం జీవితంలో మనం పొందగలం. ఆ ఆనందం కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి?
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కొత్తగా కొంతమంది వచ్చారు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రోజుకి 70 సార్లు ఎవరైతే క్లాప్స్ చేస్తారో గుండెకి సంబంధించిన రోగాలు రావంటారు. నేను చెప్పింది కాదు, ఈరోజు సైంటిస్టులు డిక్లేర్ చేశారు. మన పూర్వీకులందరూ సాయంత్రం అయితే దేవాలయానికి వెళ్ళి భజన కీర్తన ఇవన్నీ చేయడం వల్ల, వాళ్ళు చప్పట్లు కొట్టడం వల్ల అప్పుడు హాస్పిటల్స్ అని లేవు, గుండె రోగాలు అని లేవు. ఇప్పుడు మనం అసలు అంటున్నాం, కొంచెం చప్పట్లు కొడితే అవన్నీ తప్పించుకోవచ్చు. మీరు ఇంట్లో ఉన్న రోజు సాయంత్రం 10 నిమిషాలు ఈ మంత్రం చెప్పిస్తూ కరెక్ట్గా లెక్క పెట్టుకోండి. 70 కన్నా ఎక్కువ కుడితే మళ్ళీ ట్రీట్మెంట్ ఎక్కువ అయిపోద్ది. 70 కొట్టండి. సో రోజు అది ప్రాక్టీస్ చేయండి, మీకు హృద్రోగాలు రావు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన సనాతన సంస్కృతిలో భారతదేశంలో అవలంబించేటువంటి ప్రతిదీ కూడా సైంటిఫిక్. నేను కొన్ని సంవత్సరాల కిందట దుబాయ్ అటు ఆ కంట్రీస్కి ప్రచారానికి వెళ్తే ఒక భక్తుడు వాళ్ళ పిల్లలు కనిపించలేదు. ఏమి పిల్లలు ఎట్టెళ్ళారు అంటే, వాళ్ళు మెమరీ ఇంప్రూవ్ చేసుకునేదానికి సిట్టింగ్ థెరపీకి వెళ్ళారు అని చెప్పారు. ఏంటి ఆ సిట్టింగ్ థెరపీ అన్నా నేను. అంటే మనం పూర్వపు రోజుల్లో చిన్నప్పుడు లెక్కలు ఒప్పచెప్పకపోయినా, ఎక్కాలు ఒప్పచెప్పకపోయినా టీచరు రే గుంజీలు పెట్టరా అనేవాడు. ఆ సిట్టింగ్ థెరపీ గుంజీళ్ళే. చెవులు పట్టుకొని గుంజీళ్ళు పెట్టేది నేర్పిస్తే దానికి $50 $100 అంట వాళ్ళకి. అది ప్రాక్టీస్ చేయించింది దానికి. అట్లా గుంజీలు పెడితే మెమరీ పెరుగుతుంది అంట. అది మన పూర్వీకులు ఎప్పుడో పెట్టించేవాళ్ళు మన చేత. దానికి $50 లేదు, $100 లేదు. నేను పెట్టా చిన్నప్పుడు గుంజీళ్ళు. మీరు పెట్టలేదా మాస్టర్ గారు? అందరం పెట్టాం. సో అది దానివల్ల మెమరీ పెరుగుద్ది అంటే. ఇప్పుడు అది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. గుంజులు హోల్డ్ యువర్ ఇయర్స్ అంటే మన పట్టుకునేది, సెట్ అవుట్ అంటే ఇట్లే, దానికి $1 డబ్బులు. అవి మన పూర్వీకులు ఎప్పుడో మనకు నేర్పించారు అది. సో ఇంతకు ముందు రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే దేవాలయం కట్టేవాళ్ళు. ఆ దేవాలయం సాయంత్రం అయితే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వ్యవసాయం చేసేవాళ్ళు కానీ ఆ గుడికి వెళ్ళేవాళ్ళు. గుడికి వెళ్తే మంచి ప్రవచనం, ఏదైతే టెన్షన్లు ఉన్నాయో వ్యాపారంలో, ఉద్యోగంలో, పనిలో, ఆ ప్రవచనం అయ్యేసరికి అన్ని గుళ్ళో వదిలేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఒక ముద్ద తిని పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ బుర్రలో ఉండే టెన్షన్లు దించుకునేటువంటి అవకాశమే లేదు. వాడు రోజంతా ఆఫీస్లో టెన్షన్ పడి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసేసుకొని ఏమే కాఫీ అంటాడు. ఆమె కాఫీ తెచ్చే లోపల కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ టీవీలో, ఏమంటే ఈ నెక్లెస్ బల్ ఏముందండి అంటది. వీడి గొంతులో వెలక్కాయ పడిపోద్ది. మొదలే నేను కష్టాల్లో ఉంటే మళ్ళీ జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చేసింది. మొన్నే కదే కొనిచ్చానంటే కప్పు వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు వీడు ఇప్పుడు గొంతు తడవాలంటే ఏదో కమిట్మెంట్ అవ్వాలని చెప్పి ఏదో చెప్తారు పెద్దోళ్ళు, మూలిగే నక్క మీద తాటికైపోయినట్టు. సో ఇది వాతావరణం. టెన్షన్స్ తగ్గించుకునేటువంటి పరిస్థితే లేదు. అది కేవలం ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే ఉంది. టెన్షన్స్ తగ్గించుకునేది ఇంకా దేనికి లేదు. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడే ప్రశాంతమైన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. ఉదయం కూడా ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నా నేను. ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు వచ్చాడు.
మీరు ధర్మ ప్రచారం చేయమని చెప్తున్నారు, ఎవరు వినట్లేదు, ఇంత టెక్నాలజీ పెరిగిపోతే ఇంకా ధర్మము భక్తి ఇవన్నీ దేనికి అని చెప్పి అంటున్నారు, వాళ్ళని ఎట్ట కన్విన్స్ చేయాలా? అప్పుడు గురువు గారికి మధ్యలో గొంతు తడుపుకునేదానికి ఒక గ్లాసులో నీళ్లు పెట్టున్నారు. అప్పుడు గురువు గారు చెప్పారు, అరే నేను గ్లాస్ ఇట్లా ఎత్తి 10 నిమిషాలు పట్టుకుంటే ఏమవుతుంది అన్నారు. ఏం కాదు గురువు గారు అన్నారు. గంట సేపు పట్టుకుంటే చేయి లాగేస్తుంది, రోజంతా పట్టుకుంటే చేయి ప్యారలైజ్ అయిపోద్ది, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు. అప్పుడు గురువుగారు చెప్పారు, మనసులో ఏదన్నా కష్టం 10 నిమిషాలు మోస్తే పర్వాలేదు, గంట సేపు మోస్తే చాలా దుర్భరంగా ఉంటుంది, రోజంతా మొయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన మనసులోని కష్టాన్ని ఎప్పటికప్పుడు దించి పెట్టేసి దానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరం అన్నారు. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరం. ఇంతకు ముందు మన పూర్వీకులు ఏంటి అంటే సాయంత్రం అయితే గుడికి వెళ్ళేవాళ్ళు, అక్కడ ఇట్లాగ సత్సంగం జరిగేది, 4 మంచి మాటలు వింటే ఆ రోజులో పడ్డ టెన్షన్స్ అన్ని వదిలేసేటివి, ప్రశాంతంగా ఇంటికి పోయి నిద్రపోయేవాడు. ఈరోజు రోగాలన్నిటికీ కూడా కారణం ఏంటి? మానసిక ప్రశాంతత లేని దానివల్ల రోగాలు. మీరు బీపీ అయినా షుగర్ అయినా ఏదైనా కానీ ఈ ప్రశాంతత లేకపోతేనే రోగాలన్నీ వస్తాయి. మరి మనం ఏంటి అంటే ఆ ప్రశాంతత పొందే మార్గానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వం. లాస్ట్ ప్రయారిటీ ఆధ్యాత్మిక చింతన. నేను ఒకరోజు సంక్రాంతి రోజు ఉదయం ఇక్కడ ప్రవచనం ఇచ్చి ఎక్కడికో వెళ్తా ఉన్నాను, వేరే ఊర్లో ప్రవచనం ఇవ్వడానికి. అక్కడ 2 దంపతులు, 2 ఫ్యామిలీ పీపుల్ మాట్లాడుకుంటుంటే విన్నా. ఒరే నువ్వేంట్రా గుడికి వచ్చావన్నాడు ఒక ఆయన. ఇంకోటేమన్నాడు తెలుసా, ఏ సినిమాకి టికెట్లు దొరకలేదు, ఇంకేదో అట్టని చెప్పి వచ్చేసా అన్నాడు. అంటే ఏ సినిమాకి టికెట్లు దొరకకపోతే గుడి నీకు. కానీ ఆధ్యాత్మిక చింతన ఫస్ట్ ప్రయారిటీగా ఉన్నంత వరకు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నాడు. ఈ ఆధ్యాత్మిక చింతనను నిర్లక్ష్యం ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టాడో అన్ని బలహీనతలు తయారయ్యాయి. సో స్వామి ప్రభుపాదుల వారు అది గుర్తించి ఆయన ప్రపంచమంతా కూడా ప్రచారం చేశారు. ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనకి మొదట ప్రాముఖ్యత ఇవ్వాలా. సో మనం ఉన్నటువంటి కలియుగం కలతలకి యుగం. చాలా కలి అంటే ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ. చిన్న చిన్న విషయాలకు కొట్లాడుకుంటారు. కపటం లోపల ఒకటి ఉంటుంది, మనసులో ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటాడు. బయటకు ఎట్టుంటుంది అంటే, నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతా అని మనసులో అనుకుంటూ నమస్తే అన్న అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కుళ్ళుకుంటున్నాడు, వీడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందని నేను చూడకుండా పోతానా అని నమస్తే తమ్ముడు బాగున్నా అంటాడు. కపటాలు. తర్వాత మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుంది, అది వరం అంటారు. మంద సుమంద మతయో మంద భాగ్యో. తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ. ఎంత కొంచెం చింపుకొని చెప్పాను కదా. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరన్నా ప్రవచనం ఏం చెప్పారండి, బాగానే చెప్పారు కానీ ఏదో చెప్పారు, ఏం చెప్పారు, ఏదో చెప్పారు, బాగానే చెప్పారు, ఏం గుర్తుండవు. దానికి మించి మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట. నారదుల వారు బ్రహ్మను అడుగుతున్నారు, వీళ్ళు ఎట్లా శాంతిని పొందుతారు, వీళ్ళు ఎట్లా మోక్షాన్ని పొందుతారు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవహి కేవలం కలో నాస్తేవ గతిరన్యద. కలియుగంలో మనశ్శాంతి పొందాలన్నా, మోక్షం పొందాలన్నా ఒకటే మార్గం, హరినామాన్ని జపించడం. ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు శతకొట్టుకున్నా ఏది జపించాలా అన్నాడు. అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇచ్చారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇతి షౌడచక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు అన్నారు. ఈ 16 పదాలు ఎవరు జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి.
వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. తపస్సులు చేయలేమండి మనం. పాప ఎంతమంది ట్రై చేశారు, మాటలు బాగానే ఉన్నాయని, కానీ అరగంట కన్నా ఎక్కువ కూర్చోలేక వెళ్ళిపోయారు. 20 నిమిషాలు కొందరు కెపాసిటీ, ఇంకొందరు కెపాసిటీ 10 నిమిషాలు. ధ్రువుడు తపస్సు చేశాడు 6 నెలలు. ఎడ చేశాడో తెలుసా? మొదట 15 రోజులకు ఒకసారి కందమూలాలు తిన్నాడంట. తర్వాత నెలలో 12 రోజులకు ఒకసారి పచ్చగడ్డి ఆకులు తిన్నాడంట. తర్వాత నెలలో 9 రోజులకు ఒకసారి ఎండుగడ్డి తిన్నాడంట. తర్వాత నెలలో 6 రోజులకు ఒకసారి నీళ్లు తాగాడంట. తర్వాత నెలలో 3 రోజులకు ఒకసారి గాలి పీల్చాడంట. తర్వాత నెలలో గాలిని కూడా బంధించేశాడంట. మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు తెలియదు. బాలేటోళ్ళు గురువు గారు 3 పూటలు తింటేనే కష్టంగా ఉంది, శక్తి లేదు, ఇవన్నీ ఎక్కడ చేయగలం? ఇవన్నీ వీలు కాదు మనకు. అందుకనే శాస్త్రమే చెప్తుంది, కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలో హరి కీర్తన. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు. తపస్సు ఎట్లా కూర్చోవాలా అనేది ప్రాక్టీస్ చేయడానికి 8 సంవత్సరాలు పడుతున్నారు. తపస్సుకి ఎట్లా కూర్చోవాలని మనం ప్రవచనంలో అరగంట కూర్చోలేకుండా ఉన్నాం. పూర్వానికి తుకారాం బాబా కళ్ళు మూసుకొని ప్రవచనం చెప్తున్నాడంట. మొదట్లో ఇట్లాగే చాలా మంది కూర్చున్నారు. ఆయన 4 గంటలు 5 గంటలు ప్రవచనం చెప్పేశాడు. కళ్ళు మహానుభావులు వాళ్ళు ఏంటంటే ఆ భగవంతుడు లీలలు అట్లా చూస్తూ ప్రవచించేవాళ్ళు. ఇప్పుడు మేము కళ్ళు మూసుకుంటే మీరు మూసుకుంటారు, లేకపోతే లేచి వెళ్ళిపోతానో మేము ఇట్లా. సో ఆయన 4-5 గంటల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఒక్కడే ఉన్నాడు ముందు, గుడ్లు మిటకరించుకొని అట్టా చూస్తా ఉన్నాడు. అప్పుడు తుకారాం బాబా అన్నాడు, అరే నువ్వు చాలా గొప్ప భక్తుడివిరా, 4-5 గంటలు నేను ప్రవచనం చెప్పిన అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడివే ఉన్నావురా, చాలా శ్రద్ధ కలిగిన వాడివి, మహాభక్తుడివి, అది ఇదని పొగుడుతుంటే, స్వామి దయచేసి అవన్నీ పొగడద్దండి నన్ను అన్నాడు. ఏంట్రా పొగిడితే, నువ్వే కదా ఒక్కడివే 5 గంటలు కూర్చున్నావు ప్రవచనాన్ని అన్నాడు. లేదు స్వామి, మిమ్మల్ని కూర్చోబెట్టేటప్పుడు నా కండువా తీసేసి కూర్చోబెట్టారు, మీరు ఎప్పుడు ముగిస్తారా అది ఎత్తుకుపోదామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను, అంతేగాని నేనే మహాభక్తుని కాదు అన్నాడు. అంటే ఏదో బలమైన కారణం లాస్ట్లో ప్రసాదం గిసాదం ఇస్తారంటే ఉంటాం, లేకపోతే ఉండవు. ఏదో బలమైన. సో మనం ఓర్పు సహనం ఇవన్నీ లేవు కలియుగంలో. అందుకనే నారదుడు అడుగుతున్నాడు, ఎట్లా వీళ్ళు శాంతిని పొందుతారు? సో తపస్సులు చేయలేరు, యజ్ఞ యాగాదులు చేయలేరు, విగ్రహారాధన, భోంచేస్తే స్నానం చేసి వెళ్ళాలా స్వామి దగ్గరికి, మనం పాస్ పోయినా స్నానం చేసిపోవాలా, ఆ నియమాలన్నీ ఎవడు పాటించలేడు, విగ్రహారాధన కూడా చేయలేడు. వీడెట్ట శాంతిని పొందుతాడు, వీడెట్ట మోక్షాన్ని పొందుతాడు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ నాస్తేవ గతిరంగ. ఈ హరినామం కూడా ఎట్ట చేయాల? మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద ఇంద్రియాలు ఏ పని చేస్తే ఏకాగ్రత ఉంటుంది. చాలామంది నేను మనసులో చెప్పుకుంటాను స్వామి, నాయనా అట్ట కుదరదు, మాల పట్టుకో, స్పర్శ ఒక ఇంద్రియం, నాలుక ఉచ్చరించడం ఒక ఇంద్రియం, నువ్వు ఉచ్చరించింది వినాల, వినేది ఒక ఇంద్రియం. 3 ఇంద్రియాలు, 5ట్లో మెజారిటీ 3. అప్పుడు ఏకాగ్రత ఉంటుంది, మనసు నిగ్రహింపబడుతుంది. అందుకని మాల మీద చేయాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఈ పద్ధతి చాలా సైంటిఫిక్ అని వాళ్ళ కామెంట్స్ ఇచ్చారు. చాంట్ అండ్ బీ హ్యాపీ అనే పుస్తకం ఉంటుంది అక్కడ, అది చదవండి. నోబెల్ లారెట్స్, పిహెచ్డీలు, సైంటిస్టులు వీళ్ళు ఈ హరే కృష్ణ వాళ్ళు చేసేటువంటి యొక్క మాల పట్టుకొని జపం చేసే పద్ధతి అది చాలా సైంటిఫిక్, దానివల్ల మనసు నిగ్రహింపబడుతుందని వాళ్ళ కామెంట్స్ ఇచ్చారు ఆ పుస్తకంలో. దాన్ని చదవండి, మీరు సైంటిస్టులు ఇచ్చారు. అయితే దురదృష్టం ఏంటి అంటే రైల్వే స్టేషన్ పక్కన ఉండేవాడు ఎప్పుడు ట్రైన్ మిస్ అవుతాడంట. ఎందుకంటే పక్కనే కదా, దూరంగా ఉండేవాడు ఒక అరగంట ముందు వచ్చి ట్రైన్ పట్టుకొని వెళ్తాడు. ఈడు నిర్లక్ష్యం. మనం ఈ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ ఇక్కడ పుట్టాయి. మనకేంటి అంటే మనది ఏదైనా చెప్తే అక్కడి నుంచి రావాలా చెత్త, అమెరికా నుంచి. అందుకనే ప్రభుపాదుల వారి గురువు గారు చెప్పారు, అమెరికాకి వెళ్ళి వాడు మన ధర్మాన్ని పాటించేటట్టు చేస్తే మళ్ళా మనోళ్ళు పాటిస్తారు, నువ్వు వెళ్ళి నాయన అమెరికాలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయన్నారు. 70 సంవత్సరాల వయసులో మహానుభావుడు, చేతిలో డబ్బులు లేవు, కారు గ్యారేజీల్లో, పార్కుల్లో బొగ్గు తీసుకుని వెళ్ళే నౌకలో వెళ్ళి
అట్లంతా ఉండి ప్రచారం చేసి ఈ యొక్క ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేశారు. సో మీరందరూ కూడా ఏదో నా దగ్గర కూడా మంత్రం చేయండి అని గంటసేపు ప్రవచనం చెప్తే ప్రవచనం అయిపోయిన తర్వాత కొంతమంది వస్తారు, గురుగారు కొంచెం ఖర్చు అయినా పర్లేదు, ఏమన్నా స్పెషల్ ఉందా అంటారు. నిన్ను మోసం చేసే స్పెషల్ ఏం లేదురా నాయన. భగవంతుడు గీతలో చెప్తున్నాడు, మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ, నన్ను మించిన పరమసత్యం ఇంకోటి లేదన్నాడు. కలికాలే నామరూపే కృష్ణావతార్, కలియుగంలో నామం రూపంలో కృష్ణుడున్నాడు. ఆ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తాడో అన్ని దోషాలు తొలగిపోతాయి. అర్జునుడి జతలో భగవంతుడు ఉండి అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించేదానికి భగవంతుడు ఎట్లా ఆశీర్వచనం ఇచ్చాడో, ఎవరైతే నామం చేస్తారో కలియుగంలో వాళ్ళ జీవితంలో కూడా ప్రతి అడుగులో విజయం సాధించేటట్టుగా భగవంతుడు నిలబడతాడు. భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. సో మీ అందరికీ కూడా అర్జునుడికి లభించిన ఆశీస్సులు మీ జీవితంలో కలగాలంటే ఆ భగవత్ నామస్మరణ అన్నటువంటిది ప్రతినిత్యం చేయండి. మీతో పాటు కృష్ణుడు ఉంటాడు. మీ యొక్క జీవితం సంపూర్ణ విజయాన్ని సాధించేదానికి దోహదపడుతుంది. హరే కృష్ణ. నాతో పాటు 3 సార్లు చెప్పండి నామం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీరందరూ ఎంత నామం చేస్తారు, ఎంత ఇతరుల చేత చేపిస్తారు. ఎందువల్లంటే చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. మా గురువు గారు చెప్పారు, అది ఒకరోజు ప్రవచనం చెప్పే వ్యక్తి, ఒక బస్సు డ్రైవరు ఒకే రోజు మరణించారంట. యమధర్మరాజు వచ్చి ప్రవచనం చెప్పి ఆయన నరకానికి వెళ్తాడు, ఈ బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. ఈ ప్రవచనం చెప్పి ఆయన కోపం వచ్చిందంట. నేను రోజు ప్రవచనం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, నువ్వు రోజు ప్రవచనం చెప్పేవాడివి, భగవంతుని గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుడిని చంద్రుడిని అన్ని గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ ఈ బస్సు డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వీడు భగవత్ నామం చేపించాడు, అందుకని వీడు వైకుంఠానికి వెళ్తాడు అని చెప్పారు. మీరెంత భగవత్ నామం చేస్తారో యుగధర్మం కలియుగంలో అంత మీరు ఫలితాన్ని పొందుతారు. ఇతరులకు కూడా చెప్పి వాళ్ళ చేత నామం చేయించండి, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తారు.